సెల్ ఫోన్ చూడొద్దని అమ్మ కోప్పడింది అని అంటే ఆ పిల్లోడు ఆత్మహత్య చేసుకున్నాడని మనకి పేపర్లో కనిపిస్తుంది. అలాగే మోటార్ సైకిల్ కొని ఇవ్వలేదని చెప్పి పేరెంట్స్ మీద అడిగి అనేక అగాత్యాలు చేసుకుంది కనిపిస్తుంది. అలాగే ఈరోజు జంజీ ఈ విద్యార్థి లోకంలో చాలా డ్రగ్స్ ఎంటర్ అయిపోతున్నాయి. ఇవన్నీ ఎందుకు ఎంటర్ అవుతున్నాయి అని అంటే ఆ స్కూల్లో మనమంతా కూడా యాటిట్యూడ్ ప్రాబ్లం, కంపారిజన్ ప్రాబ్లం ఇవన్నీ పక్కన పెట్టి మనం విద్య నేర్చుకుంటుంది మన జీవితంలో ఎలాగ జీవించాలి. ఎడ్యుకేషన్ షుడ్ లెర్న్ హౌ టు లివ్ ఇన్ ద లైఫ్, హౌ టు హెల్ప్ ద పీపుల్, హౌ టు గెట్ ద కాన్ఫిడెన్స్, హౌ టు ఇంక్రీజ్ అవర్ విల్ పవర్. This is very, very important aspect of the education and learning in the schools. అలాగే పేరెంట్స్ కూడా నేను చెప్తున్నాను. పేరెంట్స్కి జిడ్డు కృష్ణమూర్తి గారు ఆయన థాట్స్ ఆన్ ఎడ్యుకేషన్ ఏమిటి అని అంటే, మొక్కకి ఏది కావాలంటే అది మీరు ఇవ్వండి, దానికి రక్షణ కోసం కంచె ఇవ్వండి, అవసరమైనప్పుడు నీళ్ళు ఇవ్వండి. మొక్క ఎదుగుదలని మీరు ఏ రకంగా అయితే ప్రభావితం చేయలేరో ఆ మొక్కలే ఈ పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని మొక్కల్లా చూసుకోవాలని చెప్తాడు జిడ్డు కృష్ణమూర్తి గారు, ద గ్రేట్ ఫిలాసఫర్. అంతేగాని చాలామంది పేరెంట్స్కి ఒక నానుడి ఉంటుంది, వాళ్ళకి ఏది ఇష్టమైతే అది పిల్లల్ని చదవమని చెప్తారు. దయచేసి పేరెంట్స్ కూడా ఈ సందర్భంగా నేను ఇచ్చే ఒక అతి ముఖ్యమైనటువంటి సలహా, పిల్లల్లో ఉన్న ఆలోచనని మీరు గమనించండి. మీ ఉపాధ్యాయులు గమనిస్తారు పాఠశాలలో, మీరు